అమ్మ ఈ ప్రపంచంలో మనం మొదట చూసే దేవత. తన కష్టాలను మరిచి పిల్లల భవిష్యత్తు కోసం సర్వస్వం త్యాగం చేసే మహోన్నత వ్యక్తిత్వం అమ్మది. ప్రేమకు ప్రతిరూపం, త్యాగానికి నిదర్శనం, కుటుంబానికి ధైర్యం ఇచ్చే ఆ శక్తే మాతృమూర్తి. మదర్స్ డే తల్లి తన గొప్పతనాన్ని తెలియజేస్తుందని అన్నారు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మకుమారిస్ రామేశ్వరి. కుటుంబంలో ఆమె పాత్ర ఎంతో విలువైందని చెప్తున్నటువంటి ఈశ్వరీయ సేవాధారి బ్రహ్మకుమారిస్ రామేశ్వరితో మా ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. తల్లి అనే పదం కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది త్యాగానికి ప్రతీక కూడా. ప్రేమకు పరిమళం, కుటుంబానికి అండగా నిలిచే మహాశక్తి. ఈ ప్రత్యేక సందర్భంలోని మాతృమూర్తి గొప్పతనం, ఆమె పాత్ర, ఆధ్యాత్మిక దృష్టిలోని తల్లితనం, విలువలు, అలాగే వీటన్నిటి గురించి చెప్పడానికి పాటు మనతో పాటు బ్రహ్మకుమారిస్ రామేశ్వరి అక్కయ్య ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్కయ్య. అక్కయ్య చెప్పండి, ఇప్పుడు మాతృమూర్తి దినోత్సవం గురించి, ఆవిష్కత గొప్పతనం గురించి మీకు మీ అనుభవం గురించి. అందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఈ మే 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాలలో ఈ మాతృ దినోత్సవాన్ని అనేది ప్రతి ఒక్కరూ చాలా ఉద్దేశపూర్వకంగా జరుపుకుంటూ ఉన్నారు. తల్లి అనేది మానవ సంబంధాల్లో ఒక దేహ సంబంధం ఒకటే కాదు, సర్వస్వము కూడా. తల్లి లేనిదే తనువు లేదు అంటారు. అటువంటి తల్లి పాత్రను పోషించేటువంటి మహిళ జీవితము పరిపూర్ణమైన జీవితం. మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అన్నారు. అయితే ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైమ్ టీవీ నుండి ఏదైతే ఈ యొక్క అంతర్ముఖంగా ఈ యొక్క సంభాషణ జరుగుతుందో, ఇదంతా కొన్ని విషయాలు ప్రస్తుత కాలంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటాం, కానీ దీనిలో ఉన్న అంతరార్థం, పరమార్థం కూడా ఒకటే ఉంది. అంటే త్వమేవ మాతాస పిత బంధు సఖ అంటారు. అంటే భగవంతుడిని కూడా అందరూ కూడా తల్లి తండ్రి రూపంలో భారతదేశంలో పూజిస్తారు. మన భారతదేశం తల్లిదండ్రుల దేశం. తల్లి స్థానం ముందు, తండ్రి స్థానం తర్వాత చూపించారు. తల్లి లేకపోతే తనువు లేదన్నారు. అటువంటి మాతృత్వాన్ని పొందినటువంటి స్త్రీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఆమె ఏ రోజైతే ఒక పురుషునికి భార్యగా ఆ స్థానాన్ని అలంకరిస్తుందో ఆ రోజు నుంచి ఆ పురుషుణ్ణి కూడా పతి రూపంలోనే ఆరాధిస్తూ కాకుండా ఒక పుత్రుని రూపంలో కూడా ఎంతో మోహంతోటి ఎంతో ప్రేమిస్తుంది. అంత పెద్ద పతిని కూడా చిన్నపిల్లవాడిగా లాలిస్తూ అతడికి ఎంతో జీవితంలో మాధుర్యాన్ని నింపుతుంది. అందుకే ఆ తల్లికి ఇచ్చినటువంటి ప్రధాన స్థానం వలన ఆ తల్లికి ఎందుకు వచ్చిందంటే, ఔదార్యంతో పాటు, సహనంతో పాటు, సౌశీల్యంతో పాటు నిస్వార్థత, అదేవిధంగా గంభీరత కూడా ఆమె జీవితంలో చోటు చేసుకుంటాయి. ఆమె కష్ట నష్టాలు ఏమున్నా సరే పురుషునికి ఏమీ చెప్పకుండా పిల్లల యొక్క సుఖదుఖాలను, వాళ్ళ లోపల ఉండే బలహీనతలన్నీ కూడా దాచుకోవడానికి ప్రయత్నం చేసి పిల్లల్ని ఎప్పుడు కూడా తన అల్లారు ముద్దుగా పెంచి వాళ్ళకి ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఏ రోజు వాళ్ళ బలహీనతలను ఎంచదామే. అయితే తండ్రి పిల్లల కోసం కొంచెమైనా కోపడతాడేమో కానీ తల్లి మాత్రం ఎప్పుడూ కూడా జాలి పడుతూ ఉంటుంది. తన పిల్లల యొక్క దీనస్థితిని చూసి ఆమె సహించలేదు. అదేవిధంగా మాతృస్థానం ఎలాంటిదంటే, భర్త లేకపోయినప్పటికీ కూడా ఆ మాతృత్వం ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి సాహసోపేతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది. పిల్లల్ని కష్టపడి ఎలాంటి పనైనా చేసుకుంటూ గౌరవంగా ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెద్ద పెద్ద పొజిషన్లో పెట్టినటువంటి మాతృమూర్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. మన చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, వీళ్ళందరూ కూడా పిల్లల్ని కూడా యుద్ధరంగంలో తీసుకువెళ్ళారని, బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడారని మనకి ఆదర్శపూర్వకమైనటువంటి మహిళలుగా వాళ్ళు నిలిచారు. అదేవిధంగా సావిత్రిబాయి పులే, ఆమె కూడా ఒక టీచర్ ఉద్యోగం చేసి పిల్లల్ని అందరినీ కూడా చదివించడానికి ఈరోజు భారతదేశంలోనే కాదు
అన్ని వైపులా కూడా ఎంతో విద్యారంగంలో ప్రేరణ ఇస్తుంది ఆమె కూడా. ఇలాంటి మాతృమూర్తులను మనం చరిత్ర స్థాయిలో చూసినట్లయితే కోకొల్లలు, వీళ్ళని మనము పేరు పెట్టి గుర్తించలేము. అయితే అదేవిధంగా సాధారణ జీవితం గడుపుతున్నటువంటి గృహిణులు, మాతలు అదేవిధంగా ఒక మాతృస్థానాన్ని అలంకరించి పతికి చేదోడు వాదోడుగా జీవితకాలంలో ఆర్థిక సమస్యలకు ఎటువంటి కష్టం లేకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకి ఒక మంచి సంస్కారాన్ని ఇచ్చి వాళ్ళని ఉన్న సమున్నత స్థానంలో పెట్టడానికి అహర్నిశలు కృషి చేసే దాంట్లో తండ్రి కంటే కూడా తల్లి స్థానమే గొప్పది. అందుకే ఆ మాతృత్వానికి అంత విలువ కట్టడానికి మనం వీలు లేదు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట. ప్రపంచంలో మనుషులందరూ కూడా భగవంతుడు ఉన్నారు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అస్సలు లేరు అనేవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. కానీ అమ్మ లేదనేవాడు ఎవరు కూడా లేరు. అమ్మ లేకుండా ఈ ప్రపంచమే మనకి లేదు. అమ్మ అనగానే ఎంత వయసు వాళ్ళకైనా సరే ఆ మాతృత్వపు ఆ మమత అనేది మనసులో పొంగుకుని వస్తుంది. ముఖ్యంగా ఈ మాతృదినోత్సవం నాడు ప్రస్తుత కాలం మనం ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈరోజు భారత స్త్రీ, భారత మాత సంస్కారాన్ని కొన్నింటిని మర్చిపోయి, సంస్కృతుల్ని మర్చిపోయి, పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడిపోయి పిల్లల్ని క్రమశిక్షణ అంటే ఒక పాశ్చాత్య నాగరికతతో కూడినటువంటి క్రమశిక్షణ అలవరిస్తే వాళ్ళు సమున్నత స్థాయిలోకి వెళతారు. అలాంటి భావాలతో వాళ్ళని పెంచుతున్నారు కాబట్టి వాళ్ళు సోషల్ మూవింగ్ పేరుతో, అంటే సామాజికంగా అందరితో కలవాలన్నటువంటి పేరుతోటి భారతదేశపు సంస్కృతిని వదిలివేస్తున్నారు. తద్వారా వస్త్రధారణ కానివ్వండి, మాటల తీరు కానివ్వండి, వాళ్ళు వ్యవహరించే తీరు కానివ్వండి, అది చాలా భిన్నంగా ఒక వినూతనమైనటువంటి దారికి తీసింది. ఆ పిల్లల్ని మనము కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి తల్లికి కానీ తండ్రికి కానీ లేకపోతుంది. అటువంటి నేపథ్యంలో కూడా పిల్లలు కనుక ఎటువంటి బలహీన సంస్కారాలు వాళ్ళల్లో ఉన్నట్లయితే వాళ్ళని ఎన్ని కఠినమైన మాటలు అన్నా సరే ఎంతో జాలితోటి, శుభభావనతోటి ఆ పిల్లల్ని ఆమె పైకి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళల్లో అవగుణాలు చూసి వాళ్ళని చిన్నపరచడానికి మాత్రం తల్లి చూడదు. ఈరోజు ఎంతో హయ్యర్ ఎడ్యుకేషను ఇస్తూ ఉన్నారు పిల్లలకి. అదేవిధంగా ఈరోజు ఒక కన్య ఉంటే రేపు గృహిణిగా అవుతుంది, మాతగా అవుతుంది. ఆ మాతృత్వం వచ్చినప్పుడే ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆ మమత అనేది బయటపడుతుంది. ఎప్పుడైతే ఆ పురిటి బిడ్డకి, ఆ పురిటి కందుకి తన స్తన్యం నుండి ఆ అమృతం లాంటి పాలని తాగిస్తుందో అప్పుడే ఆ శిశువుకి ఇచ్చేటువంటి ప్రేమలో త్యాగం అన్నీ కూడా అప్పుడే అందులో రంగరించబడతాయి. స్త్రీకి పుట్టుకగానే ఆమెకు మమత్వం రాదు. కన్యగా ఉన్నంత వరకు కూడా అటువంటి మమకారం ఉండదు. ఎప్పుడైతే ఆ స్త్రీమూర్తి ఒక పురుషునికి అర్ధాంగిగా అయి ఒక సంతానానికి సంతానవతి అవుతుందో అప్పుడు ఆ సౌభాగ్యానికి సరి అయినటువంటి విలువ ఉంటుంది. ఉగ్గుపాలతో నేర్పించినటువంటి విద్య అంటే ఆ సంస్కారాన్ని పిల్లలు తీసుకుని పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు పిల్లలు కలిగినా సరే వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటారు. మా అమ్మ అయితే ఇలా చేసి పెట్టేది, మా అమ్మ అయితే అలా చేసేది, మా నాన్నగారు మా అమ్మగారు ఇలా చేసేవారని బాల్యం కాదు జీవితంలో అడుగడుగునా కూడా తల్లిదండ్రులను ఎంతో గుర్తు చేసుకునేటువంటి త్యాగం అనేది ముఖ్యంగా తల్లిలోనే కనిపిస్తుంది. ఈ మాతృదినోత్సవం నాడు ప్రతి ఒక్కరూ అనేక రకాల సంబరాలు జరుపుకుంటూ ఉంటారు, ఎవరో ఒకరిని గౌరవిస్తూ ఉంటారు. వీటన్నిటికీ మూలం ఏంటంటే ప్రపంచ స్థాయిలో స్త్రీకి సమున్నత గౌరవం ఇవ్వడం కోసమే ఈ మాతృదినోత్సవాన్ని ప్రత్యేకించి మే 10వ తారీఖున మనం జరుపుకోవడం గల అంతరార్థం ఇది. ఈరోజు నేను ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టాము. మేము కూడా నా యొక్క జన్మ అనేది ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, అంటే ఒక నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణ పరివారంలో నేను జన్మ తీసుకున్నాను. మా తల్లిదండ్రులు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో శ్రద్ధగా పెంచారు. మా నాన్నగారు ఆయన వృత్తిరీత్యా మున్సిపల్ కమిషనర్ కాబట్టి మాకు ఇంట్లో నౌకరు చాకర్లు అందరూ కూడా బాగా చూసుకునేవారు. మా అమ్మగారు 8 ఏళ్లకే ఆమె విద్యను పూర్తి చేసేసారు. ఆమె వైలన్ వాయిస్తూ ఉండేవారు. ఒక సంస్కృతుడు పండితుడు యొక్క కుమార్తె ఆమె కోనసీమలో.
అటువంటి మా నాన్నగారి వైపు కూడా వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా బ్రహ్మచారులుగా ఉండేవారట. సంతానం వాళ్ళు వేరే దత్తత తీసుకోబడ్డ పిల్లల్ని తీసుకుని వాళ్ళకి ఆస్తులు ఇచ్చారు. చాలామంది వాళ్ళు బ్రహ్మచారులుగానే ఉండేవారు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి పూర్వీకుల యొక్క సంస్కారం ఏంటంటే ఆసు కవిత్వం అన్నమాట. నిమిషానికి ఒక కవిత్వం చెప్పేవారు. కాబట్టి మా నాన్నగారింటి పేరు నిమిషకవని, మా అమ్మగారు వాళ్ళు ఎక్కువగా పితృదేవతలను ఆరాధించేటువంటి ఆ కర్మకాండ చేస్తూ ఉండేవారు. వాళ్ళ ఇంటి పేరు అయ్యగారి వారు. ఈ యొక్క సంస్కృత భాషలో కుమార సంభవాన్ని రచించినటువంటి మా తాతగారి వీళ్ళందరూ కూడా పూర్వీకులు. వాళ్ళ యొక్క సంస్కృతిని మాకు అందరికీ కూడా వెళ్ళినప్పుడు అంతా కూడా చెప్పుతూ ఉండేవారు. అయితే నేను 5గురు సంతానంలో మేము 5గురం కూడా పంచకన్యలము. నేను 2వ దాన్ని. నాకు చదువు సంధ్యలో అంటే మా నాన్నగారు అస్తమాటు ట్రాన్స్ఫర్స్ అయిపోతున్న కారణంగా మాకు ఒకసారి ఎలిమెంటరీ స్కూల్, ఒకసారి కాన్వెంట్లో వేసేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో మీడియం అనేది ఎక్కువగా చదువుకి మీడియం అని ఎవరు కూడా ఎంచుకునేవారు కాదు. ఎంతో కొంత చదువుకున్నారులే అనుకునేవారు. అటువంటి నేను ఒక 6వ తరగతి వరకు కూడా ఆల్ఫాబెట్స్ ఏమిటో కూడా ఇంగ్లీష్లో తెలియకుండా అంతగా చదువుకుని వచ్చాను. ఆఖరికి తుని గర్ల్స్ హై స్కూల్లో నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని చూసి నేను ప్రేరణ తెచ్చుకుని ఈ అమ్మాయి ఆల్ డివిజన్ ఫస్ట్ వస్తుందని చెప్పినప్పుడు నేనెందుకు అలా రాకూడదని అస్సలు అక్షర జ్ఞానం లేని నేను 4 డివిజన్లకి కూడా ఫస్ట్ వచ్చాను. అదే నా జీవితంలో మొట్టమొదట సాధించిన విజయం అన్నమాట అండి. ఆల్ డివిజన్ ఫస్ట్ వచ్చాను. 7th క్లాస్లో కూడా తుని హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో నాకు స్కాలర్షిప్ ఇచ్చారండి, స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు. అలా 8th క్లాసు 9th దగ్గర నుంచి నేను మన నర్సాపురంలో ఉన్నటువంటి టైలర్ హై స్కూల్ అని బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటిదండి. అక్కడ కూడా నేను 10th వరకు చదివాను. అలాగే ఎర్రమిల్లి నారాయణమూర్తి గారి కాలేజ్ అని చెప్పేసి వైఎన్ కాలేజ్ అంటారు. మన సినిమా యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు మాకు సీనియర్గా ఉండేవారు మా కాలేజీలో. అటువంటి కాలేజీలో నేను ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసి రాజమండ్రిలో రాజ్యలక్ష్మి మహిళా కాలేజీలో చదువుకుని నాకు చదువు పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఎక్కువ భాషా ప్రావీణ్యం అంటే చాలా ఇష్టం. భాషల్ని బాగా నేను సబ్జెక్ట్స్ బాగా రాసేదాన్ని. ప్రొఫెషన్స్ ఇన్ తెలుగు, ప్రొఫెషన్స్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ అని పెట్టేవారు. నేను బైపీసీ స్టూడెంట్ని కాబట్టి లెంగ్దీ అని కూడా చదవాల్సి వచ్చింది. కాబట్టి సబ్జెక్టులు వీటికి వెళ్ళేదాన్ని కాదు ఎక్కువగా. అంటే ట్రై టు ఆల్ సబ్జెక్ట్స్ అని రాసేవారు మా లెక్చరర్స్ అందరూ కూడా. అయితే ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా మా ఫ్యామిలీలో, మా పరివారంలో మా నాన్నగారు ఏం చేశారంటే మా అమ్మగారి ప్రోద్బలంతో ఈమె కనుక మెడిసిన్ కనుక చదివినట్లయితే కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి ఇంట్లో. ఆ రోజుల్లో వాళ్ళు విద్య కంటే కూడా వివాహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. అలా నేను ఇంటర్మీడియట్ చదివిన వెంటనే నాకు 16-17 సంవత్సరాల మధ్యలో వివాహం అయ్యిందండి. ఒక మెకానికల్ ఇంజనీర్ తోటి, నాకు ఎరక్షన్ ఇంజనీర్ తోటి వివాహం అయింది. వివాహం అయిపోయిన వెంటనే నేను కన్యాకుమారి దగ్గర టూటికోరి అని, టూటికోరి థర్మల్ పవర్ స్టేషన్ అక్కడ ఉండేవండి. అక్కడికి వెళ్ళి నేను తమిళం నేర్చుకున్నాను, రాయడం చదవడం కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నాగపూర్ ఒక 5.5 years నాగపూర్లో మహారాష్ట్రలో ఉన్నాము. అక్కడ మరాఠీ, హిందీ కూడా నేను భాషలు మాట్లాడడం నేర్చుకున్నాను. ఆ తర్వాత తిరిగి పాల్వంచ భద్రాచలం దగ్గర ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టుకి వచ్చాము. అక్కడి నుంచి మళ్ళా స్టీల్ ప్లాంట్లో ఇక్కడే ఎక్కువగా పాతుకునిపోయి 40 సంవత్సరాల పైన అయిపోయింది. అయితే వారికి మాకు కలిగినటువంటి సంతానం ఏంటంటే 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనమాట అండి. పెద్ద బాబు వాళ్ళు కూడా అందరూ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు చిన్న అబ్బాయి కూడా సిఈఓగా పినాకిల్లో ఇక్కడ వైజాగ్లో చదువుకుని చేశారు. అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట అండి. మన హాస్పిటల్ ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్లో విజయవాడలో అక్కడ చూస్తున్నారు. తర్వాత అమ్మాయి ఐఆర్ఎస్ అనమాట అండి. ఆవిడ అన్నీ కూడా స్కాలర్షిప్స్తో చదువుకుని మన ఆంధ్ర యూనివర్సిటీకి గోల్డ్ మెడలిస్ట్గా వచ్చారండి, బీటెక్ ఆవిడ. అబ్బాయి కూడా బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదివిన తర్వాత అతను ఎంబీఏ చేసి ఇప్పుడు లండన్లో, పెద్ద బాబు వాళ్ళు లండన్లో ఉంటున్నారు. వాళ్ళకి 2 పిల్లలు. అలాగే అమ్మాయి కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి రిజైన్ చేసేసి వెళ్ళిపోయి ఆమె కొలంబస్ అంటే ఒహాయో కంట్రీ అనమాట అండి, యునైటెడ్ స్టేట్స్లో అక్కడ ఉంటున్నారు. వాళ్ళ భర్తతోటి ఉంటున్నారు. ఆమెకి కూడా 2 సంతానం.
అలా చిన్న అబ్బాయికి కూడా 2 మగపిల్లలు ఉన్నారండి. చిన్న అబ్బాయిని మా అమ్మగారికి నేను దత్తత ఇచ్చేశాను. అయితే మా అమ్మగారి వంశావళి ఆ విధంగా అతనితోటి కొనసాగుతూ వచ్చిందండి. అయితే మా ఫాదర్ అయితే క్యాన్సర్ తోటి చనిపోయారు. చనిపోయినప్పుడు ఒక ఆ రోజుల్లో కూడా వాళ్ళు స్పిరిచువాలిటీని బాగా ప్రాక్టీస్ చేశారండి. రాజయోగ మెడిటేషన్ కోసం బ్రహ్మకుమారి సెంటర్స్కి వచ్చేవారు సైకిల్ మీద. మా మదర్ కూడా వచ్చేవారండి. తర్వాత మా హస్బెండ్ కూడా ఒక 11 సంవత్సరాలు నేను ఈ బ్రహ్మకుమారి యొక్క పవిత్ర జీవితంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచానికి విరుద్ధంగా ఉన్నది ఈ యొక్క పద్ధతి అని చెప్పేసి కొన్నాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత తర్వాత 11 సంవత్సరాల అనంతరం ఆయన ఏకీభవించి నెమ్మదిగా ఆయన ఈ జ్ఞానం వినడానికి ఆయన కూడా వచ్చేవారండి. అలాగే పిల్లలు అంటే నేను ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క జ్ఞానాన్ని వినడానికి నాలో ప్రేరణ ఏమిటంటే భగవద్గీత. శ్రీమద్ భగవద్గీతను నేను వింటూ ఉన్నప్పుడు నాలో అనేక రకాల మార్పులు వచ్చాయి మానసికంగా. అది నేను విగ్రహారాధన వెనకాల ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నాను. అలాగే నిర్గుణాకారంలో నిరాకార ఉపాసన కూడా తెలుసుకున్నాను. బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయానికి వచ్చి నైతిక, భౌతిక, శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించే విధంగా అనేక రకాల నేను సుమారు ఇప్పుడు 35 సంవత్సరాల పాటు ఈ రాజయోగ విద్యను అభ్యసిస్తూ అనేక మందికి వాడవాడల్లో గ్రామాల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మికతకు మూలమైనటువంటి భగవంతుడి పరిచయాన్ని ఇవ్వడం మొదలుపెట్టానండి. ఇదే కాకుండా నేను వ్యసనముక్తులుగా అయ్యేందుకు ఎక్కువగా గ్రామాల్లో నేను సేవ చేస్తాను. గ్రామ పారిశుద్ధ్యత కోసం గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు తొలగించేటువంటి ఆ నేపథ్యంలో వాళ్ళకి సైన్స్ సంబంధించిన విషయాలు ఎన్నో చెప్తూ ఉంటాను. ఎందుకంటే జ్ఞానము విజ్ఞానం రెండూ కలిస్తేనే జీవితం. ఆధ్యాత్మికమైన జ్ఞానము ఒక బ్లైండ్ ఫెయిత్లో కాకుండా ఈ శాస్త్రజ్ఞానం ఏం చెప్తుంది, సైన్స్ ఏం చెప్తుంది, దాన్ని జోడించి వినడం ద్వారా మనిషి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతాడు. సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు కాకుండా ప్రాక్టికల్ లైఫ్ మానవుడు జీవించడం ద్వారా మనశ్శాంతిని పొందుతూ తమ చుట్టూ ఉండే వాళ్ళకి కూడా మనశ్శాంతి ఇవ్వగలుగుతాడు. ఈ రాజయోగ మెడిటేషను అందరికీ చేయిస్తూ ఇప్పటికి నేను ఒక 30 సంవత్సరాల పైనుంచి నేను చేస్తూ ఉన్నాను కదండి. ప్రతి ఒక్కరి యొక్క మనస్తత్వాన్ని నేను చదువుతూ ఉంటాను. ప్రపంచం అనే పుస్తకమే నాకు నా యొక్క జీవితంలో నా పాఠ్య పుస్తకము. నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఎలాంటి ప్రకారమైన దుఃఖానికి కారణం అజ్ఞానం కాబట్టి దాన్ని నేను బయటికి తీయగలిగేటువంటి నేర్పరితనంతో వాళ్ళని సంతోషపరచాలి, వాళ్ళు ఉన్నదాంతో సంతోషపరచాలి. మనుషులకు ఎక్కువగా క్వాలిఫికేషన్స్, విశేషతలు లేకపోవచ్చు, మంచి టాలెంట్ లేకపోవచ్చు, కానీ విజయం లేకపోయినా సరే మనిషి జీవితంలో సంతృప్తి అనేది చాలా అవసరమని నేను ప్రతి ఒక్కరికి నా మాటల్లో తెలియజేస్తూ ఉంటానండి. నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు వచ్చాయి. ఈ 65 సంవత్సరాల్లో కూడా నేను రోజుకి 23 గంటలు 22 గంటలు హార్డ్ వర్క్ చేస్తాను. అలాగని నేను ఎక్కువగా పుస్తక పఠనాలు అవి చదవనని చెప్పాను కదా. నేను అందరి మనస్తత్వాలు చదవడానికి ఎక్కువగా అందరితోటూ కలిసిమెలిసి ఉంటాను. అయితే మా నాన్నగారు క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మగారికి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటూ వచ్చాను. మొన్నటి వరకు కూడా ఆమె కూడా ఉన్నారు. ఒక 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఒక తల్లి పక్కలో పడుకునేటువంటి ఆ మధురానుభూతి నాకు ఒక్కరికే దక్కిందా అని అనిపించింది. ఎందుకంటే మా అమ్మగారు నేను కలిసి పడుకునే వాళ్ళము. నేను చిన్నప్పుడు తల్లి పక్కన పిల్లవాడు ఆమె యొక్క ఎద దగ్గర పడుకున్నప్పుడు వెచ్చగా, ఆనందంగా, ధైర్యంగా, నిశ్చింతంగా పడుకుంటాడు ఆ పిల్లవాడు తల్లి ఒడిలో. కానీ నేను పెద్ద అయిన తర్వాత నా పక్కన పడుకున్న మా తల్లిగారి యొక్క మనసులో నేను ఆమె ముఖంలో ఎప్పుడు చూస్తానంటే ధైర్యంగా, నిశ్చింతంగా పడుకుంటారన్నమాట నేనుంటే. అది తల్లి పిల్లలు ఉన్నటువంటి మధురానుభూతి. అది ఆమె జ్ఞాపకాలు ఇప్పటికి కూడా నాకు వస్తూ ఉంటాయి. అమ్మ జ్ఞాపకాలు, అమ్మ పెట్టినటువంటి భోజనం, అమ్మ ఎన్ని రకాలుగా మనలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఓదార్చినటువంటి త్యాగమయ క్షణాలు నాకు ఇప్పటికి కూడా గుర్తుకొచ్చినప్పుడు అమ్మ అన్నప్పుడు లోపల నుంచి ఒక సముద్రం యొక్క అల నాకు తప్పకుండా బయటికి వస్తుందండి. అది కళ్ళల్లోకి రాదు కానీ మనసులోనే పొంగుతూ ఉంటుంది ఒక ప్రేమ రూపంలో. తల్లి ప్రేమ అజరామరమైంది, దాన్ని ఎవరు కూడా కొలత పెట్టలేరు. తండ్రి లేకపోయినా పిల్లలు చాలా ఉన్నత స్థాయిలోకి వచ్చేస్తారు తల్లి యొక్క
కష్టం వలన, ఔదార్యం వలన తల్లికి దృఢత్వం ఉంది. అందుకే ఆ మాతృమూర్తి యొక్క మమకారము, ఔదార్యము, గంభీరత, త్యాగము, సహనశీలత, సౌశీల్యత, ఆమెలో ఉండేటువంటి కరుణాభావము, ఇవి పిల్లల్లో జీర్ణించుకుని ఆ తల్లిని, మాతృమూర్తిని ఆరాధించేందుకు ఈరోజు మన భారతదేశంలో మన భారత మాతకి కూడా విశేషించి మనం ఆరాధిస్తూ వచ్చాము. ఈరోజు మన మీనా గారు ప్రైమ్ టీవీ మాధ్యమం ద్వారా నాలోని కొన్ని జీవిత విశేషాలను కదిలించి నాకు ఈరోజు పూర్వ జ్ఞాపకాల్లోకి మళ్ళా తీసుకువెళ్ళారు, మధురానుభూతులు కలిగించారు. వాస్తవానికి అమ్మ అనేది అదికి హద్దులేనటువంటి ఒక ఆనందభరితమైనటువంటి మధురానుభూతి. ఈ ఈ ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్థులుగా చేసుకుని నాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. ప్రైమ్ టీవీ రిపోర్టర్స్కి, డైరెక్టర్స్కి, అక్కడ ఉండేటువంటి స్టాఫ్ అందరికీ కూడా మాతృదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మని పూజించేటువంటి మన భారతదేశంలో పుట్టడమే మనందరికీ గర్వకారణంగా మరొక్కసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఓం శాంతి. అక్కయ్య, ఇప్పుడు నార్మల్గా తల్లి పాత్ర అంటే కుటుంబ నిర్మాణంలోని తల్లి యొక్క పాత్ర ఎలా ఉంటుంది, తర్వాత ఇప్పుడు ఆధునిక యుగంలోని కూడా తల్లి యొక్క పాత్ర అనేది మారిపోతుంది కుటుంబ నిర్మాణంలోని, దానికి మీరేం చెప్తారు? ఎలా ఉంటే అది కరెక్ట్ అంటారు? పూర్వకాలం స్త్రీలకు విద్య లేని కారణంగా వారికి గృహాన్ని సంభాళించుకోవడంలోనే సరిపోయేది. ఎందుకంటే చాలా దగ్గరగా కుటుంబ సభ్యులను చూసుకోవడం, భర్తని కావచ్చు, అత్తమామల్ని కావచ్చు, లేదా ఆడబడుచుల్ని కావచ్చు, ఇంటిలో ఉండేటువంటి పిల్లల్ని కావచ్చు, తోడికోడల్ని కావచ్చు, ఎవరినైనా ఆ యొక్క ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారు. స్త్రీకి బయట వ్యాపకాలు ఏమీ ఉండేవి కావు. కాబట్టి ప్రతి ఒక్క సంబంధంలో ఆమె ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరి యొక్క అవసరాలు తీర్చడానికి ఆమె తన త్యాగ గుణాన్ని ఉపయోగించేది. ఒక ఇల్లుని ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్ళాలంటే ఆ మాతృమూర్తి మీద ఆధారపడి ఉంటుంది. లేదా ఆ ఇల్లు కకావికలమై చిన్న భిన్నం అవ్వడానికి కూడా ఆ మాతృమూర్తి పైన, భుజస్కంధాలపైన ఉంటుంది. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా ఎంత కష్టపడైనా సరే తన పర్సనల్ జీవితం అంటే వ్యక్తిగత జీవితంలోనే ఆమె విజయం పొందాలి. బయట తన అది ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే పైన వ్యాపారం చేయొచ్చు, తన సమున్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అది ఆమెకు విజయం కలిగిస్తుందేమో కానీ గ్రహ జీవితం సంతృప్తి కలిగిస్తుంది. ఈ సంతృప్తిని మించినటువంటి విజయాలు ఆమె జీవితంలో ఏమి కూడా సాధించలేదు. అదే మా అమ్మాయికి కూడా నేను చెప్పిన విషయం ఏమిటంటే, ఆమె ఐఆర్ఎస్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా చేసి ఆమె చాలా అది వదులుకోలేకపోయింది. డైరెక్ట్ రిక్రూట్మెంటు ఆమె ప్రతి క్షణం కూడా నలిగిపోతూ ఉండేదన్నమాట. నేను ఎలాగ మానాలి 3 years వాళ్ళు ఇచ్చారు అవకాశం. మానడానికి ఆమె చాలా విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణకు గురయ్యి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఆమె నిరాశలోకి. అప్పుడు నేను ఆమెకి ఒకటే చెప్పాను, స్త్రీకి వివాహం అయిన తర్వాత ఎంత చదువు ఉన్నా సరే, ఎంత ఆ చదువుని ఎన్ని దేశ విదేశాలు వెళ్ళినా ఆమెకు భర్త ముఖ్యం, అలాగే తమ సంతానం ముఖ్యం. ఈ 2 తర్వాతనే ఆమె యొక్క కెరియర్ కానివ్వండి, ఆమె యొక్క ప్రమోషన్స్ కానివ్వండి, ఆమె యొక్క వ్యాపకాలు కానివ్వండి. ఏ స్త్రీ అయితే వ్యక్తిగతంగా గృహ జీవితానికి, గృహ నిర్మాణానికి, ఇంటి వాళ్ళందరినీ సంభాళించడానికి సమయం ఎక్కువ ఇస్తుందో ఆ ఇల్లు 3 పువ్వులు 6 కాయలుగా సమృద్ధిగా సుభిక్షంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో స్త్రీ ఆర్థిక వ్యవస్థను ఉద్ధరించేందుకో లేకపోతే తన చదువును ఉపయోగించుకోవడానికో తనకి కూడా సమాన హక్కు పురుషునితో కావాలని ఆమె బయటకు వెళ్ళి ఉద్యోగ వ్యాపారాలు చేయడం వలన ఇంటిలో ఉండేటువంటి చిన్న ఆ యొక్క అనుభూతుల్ని జీవితంలో తప్పకుండా కోల్పోక తప్పదు. ఏదైనా ఒకటి పొందాలంటే ఒకటి కోల్పోవాలన్నటువంటి నియమం ఎలాగా ఉంది. అందుకని స్త్రీకి గృహ జీవితాన్ని మించినటువంటి స్వర్గసీమ ఇంకొకటి లేదని తెలియచేస్తాను. పాశ్చాత్య నాగరికతగా అలవాటు పడిన కారణంగా ఈరోజు ఒక ఉద్యోగం కూడా ఒక స్త్రీకి ఫ్యాషన్ అయిన కారణంగా ఆమె తన గృహ జీవితానికి, ఆ ఆనందమయ జీవితానికి, ఆ గృహమే స్వర్గం అనేటువంటి ఆ జీవితానికి ఆమె ఖచ్చితంగా దూరం అవుతుందని నా అనుభవం ప్రకారం నేను అందరికీ తెలియచేస్తున్నానండి. ఇది మాతృమూర్తి దినోత్సవం సందర్భంగా తల్లితనం యొక్క గొప్పతనం, ఆధ్యాత్మిక విలువల గురించి మనకి చక్కగా వివరించారు బ్రహ్మకుమారి రామేశ్వరి అక్కయ్య.
ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఇది సందర్భం ఇది. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ టైమ్ న్యూస్, వైజాగ్.